ఈరోజు మంచి బీజిఎం స్టేటస్ వీడియో క్రియేట్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఫుల్ సాంగ్‌తో ఉంది. అక్కడ వెళ్లి చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇట్లాగే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉందిగా, దీని మీద ట్యాప్ చేయండి. మీకు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఒకటి ఇస్తాను. XML లింక్స్ ఈ రెండైతే మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగానే ఓపెన్ అయిపోతుంది. ఓన్లీ ఆడియో వస్తుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేయండి. కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా అని ఉంటుంది. మీడియాలోకి వెళ్ళండి. ఇలా మనకు సంబంధించిన మన ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ మనకు రివీల్ అయిపోతాయి. ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో మీ ఫోటోలు అయితే తీసుకోండి. ఆ ఫోటో తీసుకొని ఒక ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన ఉన్న 3 డాట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకి ఫోటో అడ్జస్ట్ అయిపోతుంది. ఈ పక్కన యారో బటన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ బీట్ మార్క్ ఆడికి కరెక్ట్ వచ్చి ఆగుతుంది అది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ సెకండ్ ఉంది కదా సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. మనకు అక్కడి వరకు ఆ ఫోటో అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. మళ్ళీ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఈ యారో మార్క్ ట్యాప్ చేయండి. ఇటు సైడ్ ఉంది కదా 3ది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడికి కట్ అయిపోతుంది ఎక్స్ట్రా ఫోటో ఉంటే. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. ఈ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ 3 ఆప్షన్ ఎంచుకోండి. వాటికి మనకు కరెక్ట్ ట్రిమ్ అయిపోతుంది. ఇట్లాగే చివరి వరకు ఫోటోలన్నీ యాడ్ చేయండి. మీకు ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఫోటోలన్నీ యాడ్ చేశాను. ఇదంటే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, లాంగ్ ఫోటో, దీని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఈ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా స్టార్టింగ్, దీని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఈ ఫస్ట్ ఫోటో ఒకదానికే ఇది చేయండి. మళ్ళీ తర్వాత ఇంకొక లాంగ్ ఫోటో ఉంటుంది. అది ఎక్కడంటే ఈ 9 సెకండ్ 23 సెకండ్స్ కాడ లాంగ్ ఫోటో ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ లాస్ట్ ఫోటోకు, ఓన్లీ లాస్ట్ చివరి ఫోటోకు ఇదే ఎఫెక్ట్ యాడ్ చేసేయండి. సేమ్ ఓన్లీ 3 ఫోటోకే. ఫస్ట్ ఫోటోకును ఇక్కడ 9 సెకండ్ కాడ ఉన్న ఫోటోకు, మళ్ళీ లాస్ట్ ఫోటోకు ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. కాపీ చేసేయండి ఎఫెక్ట్ను. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఈ ఫస్ట్ ఫోటోకు మనం యాడ్ చేసాం కదా, మళ్ళీ సెకండ్ ఫోటోకు తీసుకోండి. ట్యాప్ చేయండి ఆ ఫోటో మీద. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా దీని పక్కన ఫోటో వదిలేసేయండి. ఇంకో ఫోటోకు ఉంటుంది కదా, దానికి మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇట్లానే ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఇట్లానే వదిలేసుకుంటా 1 బై 1 ఒకటి తర్వాత ఒకటి వదిలేసి మళ్ళీ ఇంకొక దానికి ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఈ థర్డ్ ఫోటో ఉంది కదా, ఇది తీసుకోండి. దీని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఈ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ సెకండ్ ఫోటోకు యాడ్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు మిగిలినవి ఉంటాయి కదా, ఒక్కొక్కటి వదిలేసాం కదా, ఆ ఫోటోలన్నిటికీ ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసేయండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ ఇట్లానే దీనికి ఉంది, దీనికి లేదు కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇట్లానే మొత్తం మిగిలిన ఫోటోలన్నిటికీ ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం యాడ్ చేశాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి మన ఛానల్లో. ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం, మనకు ఎలా వచ్చిందో చూసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోను మనం సేవ్ చేసుకుందాం. పైనున్న షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.